యా. సో ఈ ప్రొడక్ట్స్ నుంచి నేను ఎప్పుడైతే విన్నానో, సో అప్పుడు ఫస్ట్ నేను సేల్స్ అని పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ ఎంతో యూజ్ ఉన్నాయి కదా, ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాయి కదా, వై నాట్ ఐ ట్రై. సో ఎందుకు నేను ట్రై చేయకూడదు ఈ ప్రొడక్ట్స్ ని. సో అలా డెసిషన్ తీసేసుకుని ఫస్ట్ మా ఫ్యామిలీలో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా ఒక మిరాకిల్ రిజల్ట్స్ నేను చూడడం జరిగింది. మిరాకిల్ రిజల్ట్స్. సో ఏంటి సార్ ఆ మిరాకిల్ రిజల్ట్స్? సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయ్యి, సో ఆల్మోస్ట్ ఒక కస్టమర్గా ఇంట్రొడ్యూస్, ప్రొడక్ట్స్ కేవలం ప్రొడక్ట్స్ వాడుకుందాం అని వచ్చిన నేను కస్టమర్ తర్వాత నుంచి బిజినెస్ ఓనర్గా మారి, తర్వాత సూపర్వైజర్, తర్వాత మేనేజర్. సో ఆల్మోస్ట్ ఆ టీంలో ఒక ముగ్గురు మేనేజర్ డెవలప్ చేసుకుంటూ, ఒక చక్కటి టీమ్ లీడ్ చేసుకుంటూ పర్ మంత్ ఇదే ఆపర్చునిటీ ద్వారా, ఇదే కంపెనీ ద్వారా ఒక 1,00,000 రూపీస్ పైన సంపాదిస్తున్నాను. నిజంగా ఒక ₹1,00,000 సంపాదించాలంటే నేను ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మాలండి, ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేయాలి? ఇట్స్ నాట్ సేల్స్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. ₹1,00,000 నేను సంపాదించాలంటే నేను ఏ స్ట్రీట్లో తిరగట్లేదు, ఎక్కడ మార్కెటింగ్ లాగా తిరగట్లేదు. బై సిట్టింగ్ ఇన్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని మీరు కూడా 6 డిజిట్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో అలాంటి సర్వీస్ కంపెనీ ఇస్తుంది, సపోర్ట్ కంపెనీ ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్, మీ అప్లయన్స్ మీకు అంతలాగా హెల్ప్ చేస్తారు. సో మీరు జస్ట్ చేయవలసింది ఏంటంటే మా హ్యాండ్ పట్టుకోవడం చాలు. జస్ట్ హోల్డ్ యువర్ హ్యాండ్ విత్ 1000, దట్స్ ఇట్. సో స్టార్ట్ చేసుకుందాం. డెఫినెట్ గా మీరు కూడా ఒక వండర్ఫుల్ కెరీర్ ని, నాట్ ఏదో ఒక టైం పాస్ గా ఆపర్చునిటీ కాకుండా ఒక కెరీర్ లాగా మీరు 100% తీసుకోవచ్చు. సో ఈ కెరీర్ ని ఎలా స్టార్ట్ చేయాలి సార్, హౌ టు స్టార్ట్? సో కంపెనీ రీసెంట్ గా ఒక 2-3 డేస్ బ్యాక్ అండి. సో మీరు నిజంగా ఇప్పుడు వచ్చే జనరేషన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, యు ఆర్ వెరీ లక్కీ అనమాట. ఎందుకంటే మీకు చాలా చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ తో పాటుగా చాలా ఫాస్ట్ గా మీరు అనుకున్న గోల్స్ ని, అంటే మీరు మీ మేనేజర్ అవడానికి మోర్ దెన్ ఒక 1.5 year టైం పట్టింది. మీకు వచ్చిన 6 నెలల లోపలే మేనేజర్ అవచ్చు, లేదా ఒక వచ్చిన 1 year బిలోనే మీరు 1,00,000 రూపీస్ సంపాదించే స్థాయికి మీరు వెళ్ళగలరు. సో ఎప్పుడు వచ్చేవాళ్ళం కదా ఇక్కడ. సో సార్ మీరు ఎప్పుడు వచ్చారో 1,00,000 అంటారు కాదు. ఇప్పుడు మీరు ఈ నెల స్టార్ట్ చేసి కరెక్ట్ గా 6 నెలలు పని చేయండి. నెక్స్ట్ ఇయర్ జనవరి 2022 నుంచి కూడా మీరు కూడా ఇదే ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో అది పొటెన్షియల్ అనమాట. ఈ కంపెనీలో ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ అండి, అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కంపెనీ ఆఫర్ చేస్తుంది. సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి సార్? సో ఒక మిలియనర్ అవడానికి ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి? సో స్టార్ట్ యువర్ జర్నీ ప్యాక్ ట్రైనింగ్ అన్నమాట. సో స్టార్ట్ యువర్ జర్నీ విత్ కోంబో ప్యాక్. సో ఈ కోంబో ప్యాక్ ఏంటి సార్? వాట్ ఈస్ దిస్ కోంబో ప్యాక్? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి పాయింట్ మీకు యూజ్ అవుతుంది. ప్లీజ్ మేక్ షూర్ నోట్స్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోవద్దు. దానివల్ల మీకు ఏ యూజ్ ఉండదు. జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్, ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాన్ని మన ఫ్యామిలీలో ఎలా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి దీని అవసరం ఉంది. సో మీరు కరెక్ట్ గా కనుక ఫోకస్ చేసి వింటే మాత్రం 100% మీకు బాగా హెల్ప్ చేస్తుంది. రైట్. సో స్టార్ట్ చేసుకుందాం. సో వండర్ఫుల్ గా కంపెనీలో మొదలు పెట్టేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ఫస్ట్ స్టెప్ వేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ప్యాక్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో డిఫరెన్స్ చెప్తాను మీకు. చివరి దాకా ప్రోగ్రామ్ ఏంటంటే 1 hour లో మన ప్రోగ్రామ్ కోర్స్ చేసుకుంటాం. రైట్. సో ఏంటి సార్ ఈ స్టార్ట్ యువర్ జర్నీ ప్యాక్ ఏంటి? ఈ జర్నీ ప్యాక్ లో ఏముంటాయి సార్ అంటే, మన కంపెనీలో ఆల్మోస్ట్ అంటే మోర్ దాన్ 200 వెరైటీస్, 200 రకాల డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కంపెనీ ఏం చేసిందంటే మొత్తం ప్రొడక్ట్స్ లో నుంచి ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ ని, అంటే అన్ని ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్సే ఒక ప్యాక్, అంటే ఒక ఫస్ట్ స్టెప్ ఎవరైతే మొదలు పెట్టాలనుకున్నారో ఈ బిజినెస్ లో, మొట్టమొదటి అడుగు ఎవరైతే వేయాలనుకున్నారో వారి కోసం ప్రత్యేకించి ఒక ప్రొడక్ట్స్ యొక్క కాంబినేషన్ తో ఒక ప్యాక్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సార్ ఈ ప్రొడక్ట్స్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ ఈ ప్యాక్ లో అంటే, మోర్ దాన్ 18 ప్రొడక్ట్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 16 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. టోటల్ గా మీకు ప్యాక్ మొత్తంలో 18 ఐటమ్స్ వస్తాయి. 18 ఐటమ్స్ తో ఒక ప్యాక్ డిజైన్ జరిగింది. ఏముంటుంది సార్ ఈ ప్యాక్ లో అంటే, మనకు 2 అలోవెరా జెల్స్ వస్తాయి ఈ ప్యాక్ లో, ఒక అలోవెరా నెక్టర్ అండ్ అలో పీచెస్ అండ్ అలో హీట్ లోషన్, రాయల్ జెల్లీ, బీ హనీ, అలో టర్మ్, ప్రొపోస్ క్రీమ్, జెల్లీ క్రీమ్, అలో స్క్రబ్, బ్రైట్ టు జెల్, హ్యాండ్ క్లీన్, అలో లిప్స్, అవకాడో సోప్, RG+. ఇట్లా ఒక 16 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ తో, 16 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ తో మన కంపెనీ ఒక ప్యాక్ డిజైన్ జరిగింది అనమాట. ఏంటి సార్ ఈ ప్యాక్ ని, ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి? అలోవెరా ఏం చేస్తుంది సార్ అంటే, మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని, ఏవైతే మనం ఫుడ్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా, ఎయిర్ ద్వారా, వాటర్ ద్వారా ఏవైతే ప్రతిరోజు మన బాడీలోకి ఎక్స్పోజ్ అవుతున్నామో, ఆ టాక్సిన్స్ మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేయడంలో అలోవెరా 100% హెల్ప్ చేస్తుంది. సో ఎలా హెల్ప్ చేస్తుంది సార్ అంటారా? జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ నుంచి మాట్లాడుకుందాం. మన కంపెనీ టర్న్ ఓవర్ లో అండి 60% టర్న్ ఓవర్ చేసేటువంటి ఓన్లీ వన్ ప్రొడక్ట్, దిస్ ప్రొడక్ట్ అనమాట, అలోవెరా జెల్ అంటారు. సో ఆల్మోస్ట్ దీనిలో 99.7% ప్యూర్ అలోవెరా ఉంటుంది. అండ్ దీనిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కి ఇది కొట్టింది పేరు అని చెప్తారు.
పెట్టింది పేరు. అంటే మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. చాలా మంది మనం చూస్తున్నాం కదా, నాకు గ్యాస్ట్రిక్ ఫామ్ అయిందని, తర్వాత సరిగ్గా ఇండైజెషన్ అవ్వట్లేదని, కొంతమందికి అయితే పైల్స్ అని రకరకాల డైజెషన్ కంప్లైంట్స్ మనం ఇవాళ పెరిగిపోయినాయి. గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ అని చెప్పేసి ఒక ప్రత్యేక డాక్టర్లే వచ్చేసి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టేశారు. కేవలం ఒక డైజెస్టివ్ సిస్టమ్ ని కేర్ చేయడం కోసం ఒక హాస్పిటల్ వచ్చేసింది, ఒక కిడ్నీ కోసం ఒక హాస్పిటల్ వచ్చేసింది, ఒక లంగ్స్ కోసం ఒక హాస్పిటల్ వచ్చింది. అంటే బాడీలో పార్ట్లకు బయట తీసి హాస్పిటల్ పెట్టేశారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే మనం తిన్న ఆహారం మెయిన్ రూట్ కాజ్ అదేనండి. సో అక్కడ మనం దాన్ని ఏం చేయలేం కాబట్టి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. సో అలోవెరా ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేయడం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇమ్యూనిటీ ప్రపంచం కూడా చూస్తుంది కదా. సో మీ యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ లెవెల్స్ ని దీనిలో ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఏం కావాలి? విటమిన్ సి కావాలి, హైయెస్ట్ పర్సెంటేజ్ విటమిన్ సి, అండ్ జింక్ కావాలి, విటమిన్ డి కావాలి. ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ఒక పవర్ ప్యాక్ అని చెప్పొచ్చు అన్నమాట అలోవెరా జెల్. సో ఎస్పెషల్ గా అలోవెరా జెల్ తీసుకుంటే జరిగే మెయిన్ ఫస్ట్ డ్రాప్ ఆఫ్ అలోవెరా జెల్ ఏంటి? दोस्तों नमस्कार। आज की అలోవెరా జెల్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే మీ బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ని క్లీన్ చేస్తుంది. సో మనకు ఎక్స్టర్నల్ గా బయట బాడీని బాడీ క్లీన్ చేస్తున్నాం. రోజు మనం ఎక్స్టర్నల్ గా ఏం చేస్తున్నాం అంటే బయట మనం సోప్ పెట్టి క్లీన్ చేస్తున్నాం స్కిన్ ని, అండ్ హెయిర్ ని షాంపూ పెట్టి క్లీన్ చేస్తున్నాం, మరి టీత్ ని బ్రష్ పెట్టి క్లీన్ చేస్తున్నాం. బట్ ఎక్స్టర్నల్ వీఆర్ క్లీన్సింగ్. వాట్ అబౌట్ ఇన్సైడ్? లోపల ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎంత డిపెండ్ చూస్తారు, ఆ మెడిసిన్స్ అవ్వచ్చు లేదా ఆ టాక్సిక్ ఫుడ్ అంతా వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే మీ శరీరాన్ని టాక్సిక్ చేసేస్తుంది. ఇలా ఉన్నటువంటి హెల్తీగా ఉండాల్సినటువంటి డైజెస్టివ్ సిస్టమ్ ఇలా లోపల మొత్తం ప్రేగులని పాడైపోతుంది. అలోవెరా జెల్ ఏం చేస్తారంటే అలోవెరా జెల్ తీసుకుంటే లోపల బట్టి విల్లాయ్ స్ట్రక్చర్ ఏవైతే పేరుకుపోయినాయో చిన్న ప్రేగు లోపల మనకి ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటుందంట. సో ఒక దువ్వెన ఆకారంలో ఉంటుంది అనమాట. సో దాని వెళ్ళిపోయి ఏం చేస్తారు, మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి ఏవైతే టాక్సిక్స్ ఉన్నాయో, పాయిజనస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వెళ్ళిపోయి ఇలా బ్లాక్ చేసేస్తుంది. ఇలా ఎప్పుడైతే బ్లాక్ అయిపోతున్నాయో అప్పుడు మనం డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఖరాబ్ అవుతుంది. ఆటోమేటిక్ మెల్లిమెల్లిగా మనం తిన్న ఆహారంలో న్యూట్రిషన్స్ ఉండేదే ఒక అరవై ఉంటాయి, ఒక 5 to 10%. అది కూడా లోపలికి అబ్జర్ప్షన్ చేయకుండా ఈ టాక్సిన్స్ వెళ్ళి బ్లాక్ చేస్తాయి. ఒక దువ్వెన మనం సంవత్సరం పాటు దూతిని ఉన్నాం క్లీన్ చేయకుండా ఏమవుతుంది, మట్టి పెరిగిపోతుంది. అలాగే మన శరీరాన్ని కూడా తరాలు ఏది పడితే అది పిజ్జాలు, బర్గర్లు, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత రకరకాల ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ వేసేస్తే లోపల బట్టి బాడీ అంతా కూడా టాక్సిక్ అయిపోతుంది. అలోవెరా జెల్ తీసుకుంటే ఏం జరుగుతుంది సార్ అంటే లోపల బట్టి టాక్సిన్స్ మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. మన శరీరానికి ఏవైతే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కావాలో అవన్నీ కూడా బాడీకి అందిస్తుంది. రైట్? సో ఇప్పుడు నోట్ డౌన్ చేసుకోండి. గుడ్ న్యూస్ ఏంటంటే అలోవెరా జెల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల బెనిఫిట్స్ చాలా 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 బెనిఫిట్స్ అనమాట. సో అలోవెరా జెల్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి మీరు ఎవరికైనా చెప్పడానికి హెల్ప్ చేస్తాయి, లేదా మీ ఫ్యామిలీనే వాడుకోవడానికి కూడా ఈ పాయింట్స్ హెల్ప్ చేస్తాయి మీకు. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, మా నాన్నగారికి నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లమ్, సో ఇచ్చిన గిఫ్ట్, బెస్ట్ గిఫ్ట్ అనమాట ఆయన లైఫ్ లో. ఏంటి సార్ అంటే అలోవెరా జెల్. ఎందుకంటే ఆయన అప్పటికే జింటాక్ ర్యాంటాక్ అని చెప్పేసి ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ రోజు పరగడుపున మింగేవాడు. అవి కొంతకాలానికి లాంగ్ టర్మ్ లో కిడ్నీకి చాలా ఎఫెక్ట్ అవుతాయి. డాడీకి ఎన్నిసార్లు చెప్పినా సరే మరి సొల్యూషన్ లేదన్నా నాకు, ఇవి వేసుకుంటే నేను రోజంతా కంఫర్ట్గా ఉండగలుగుతాను, లేకపోతే ఉండలేకపోతున్నాను, చాలా నా గ్యాస్ట్రిక్ బర్నింగ్ పెరిగిపోతుంది, అసలు నేను చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను అన్నాడు. అప్పుడు నేను విన్నప్పుడు మా డాడీకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట అలోవెరా జెల్. సో ఈ గ్యాస్ట్రిక్ బర్నింగ్ నుంచి చాలా మందికి చాలా ఉపశమనం ఇచ్చేస్తున్నమాట విత్ ఇన్ ఒక 2 to 3 బాటిల్స్ వాడిన తర్వాత. అండ్ ఈవెన్ చాలా మంది షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ చేయడం కోసం బయట మెడిసిన్స్ లో చాలా ఎక్కువ మోతాదులో మింగేస్తుంటారండి. సో మెడిసిన్ కన్నా కూడా ఏంటంటే అలోవెరా జెల్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది యొక్క షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడంలో. షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది, నార్మల్ చేస్తుంది అనమాట. ఈవెన్ కాన్స్టిపేషన్ చాలా మంది మనం వింటుంటాం, సో మోషన్ ఫ్రీగా అవ్వట్లేదని, లేదా పైల్స్ అని రకరకాల ఇబ్బందులు పడుతూ చాలా మంది వింటుంటాం కదా. సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈవెన్ పెప్టిక్ అల్సర్స్ అంటారు, పేగు పూత అంటారు. చాలా మందికి లోపల ఎండోస్కోపీ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది పేగు పూసిందని ఉంటారు. ఏదైనా మసాలా ఫుడ్ తినలేరు వీళ్ళు, కారం కొంచెం తగిలిన ఉండలేరు, మజ్జిగను తప్ప వేరే ఏది తినదని చెప్తారు డాక్టర్ ప్రాబ్లం వస్తే. సో అలాంటి పెప్టిక్ అల్సర్స్ కూడా లోపల వెళ్ళిపోయి ఇది ఈ పూత పూసిందని కూడా హెల్ప్ చేస్తున్నమాట. ఈవెన్ అలాంటి హెల్త్ ఛాలెంజెస్ హెల్ప్ చేస్తుంది. ఈవెన్ వెయిట్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడంలో, వెయిట్ లాస్ చాలా మంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఈవెన్ అలోవెరా జెల్ చాలా చాలా హెల్ప్ చేస్తున్నమాట. సో ఇది అలోవెరా జెల్ వల్ల బెనిఫిట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ అలోవెరా నెక్టర్. సో అలోవెరానే దీనిలో కూడా ఏంటంటే 90% అలోవెరా ఉంటుంది, రిమైనింగ్ ఏదైతే 10% ఉండదో అలా క్రాన్బెర్రీ అండ్ యాపిల్ ఈ రెండింటి కాంబినేషన్ తో దీన్ని తయారు చేస్తారండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎస్పెషల్ గా ఇది లేడీస్ కి చాలా బెస్ట్ వరం అని చెప్పొచ్చు. లేడీస్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్ గా టీనేజర్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు పర్సనల్ గా గైనికల్ గా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈవెన్ మనం చూద్దాం దీని యొక్క బెనిఫిట్స్ కూడా. అలోవెరా నెక్టర్ ఇది ఒక సెకండ్ డ్రింక్ అనమాట. సో కిడ్నీ స్టోన్స్ కి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో చాలా మంది పెద్ద డాక్టర్స్ ఉన్నారు కదా, పెద్ద హాస్పిటల్స్ వచ్చేసాయి కిడ్నీ హెల్త్ కోసం. కానీ మనకు న్యాచురల్ గానే ఇంట్లోనే ఉంటూ మనకి ఏ సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ ని ఆటోమేటిక్ గా మెల్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మీ చుట్టుపక్కల ఎంతో మంది కిడ్నీ
ఇష్యూస్ తో చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి మీరు జస్ట్ బెస్ట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఈవెన్ లేడీస్కి వచ్చేసి మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లం అంటారు. ఆ టైం వాళ్ళకి పెయిన్ రావడం, బాగా పొట్ట నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి, అది ఇంట్లో టీనేజ్ గర్ల్స్ అని ఉంటుంటే మీకు అర్థమవుతుంది. మీరు ఎవరైనా వింటుంటే డియర్ సిస్టర్స్, ట్రై దిస్ ప్రొడక్ట్. సో మా వదినకి ఇచ్చానండి, తనకు చాలా చాలా సఫర్ అయింది మా వదిన గారు. ఈవెన్ మా సిస్టర్స్కి నేను సజెస్ట్ చేశానని, చాలా వండర్ఫుల్ గా వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆ పెయిన్ నుంచి వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ పొందానమాట. ఈవెన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు, రైట్? యూరినరీ ట్రాక్ సిస్టమ్. సో చాలా మందికి యూరినరీ ట్రాక్ లో ఒక డిస్కంఫర్ట్నెస్, పెయిన్ వస్తుందని చెప్పేసి ఉంటుంటాం కదా. సో అలాంటి వాటికి కూడా బెరీ నెక్టర్ చాలా చక్కటి సొల్యూషన్. ఈవెన్ బ్లడ్ పర్సెంట్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మనకు స్కిన్ టోన్, ఎవరైతే కొంచెం చామంచాయగా ఉండి మంచి స్కిన్ బ్రైట్నెస్ రావాలి, నా స్కిన్ మంచి గ్లో రావాలనుకుంటున్నారా, ట్రై దిస్ అలోబెరీ నెక్టర్ ఇన్సైడ్ అన్నమాట. కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా మీ ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తున్నాం అనమాట. సో అలోబెరీ నెక్టర్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ బ్లడ్ పర్సన్ ఇంప్రూవ్ చేయడంలో కానీ, లేడీస్ కి, టీనేజ్ గర్ల్స్ ప్రాబ్లంలో కానీ, ఈవెన్ కిడ్నీ హెల్త్ కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది, రైట్? అండ్ దిస్ ఇస్ సెకండ్ ప్రొడక్ట్. అండ్ కమ్ టు ద థర్డ్ ప్రొడక్ట్. సో అలో ఫర్ ఎవర్ అలో పీచెస్. సో పీచెస్ అంటే ఏంటంటే దీనిలో కూడా అలోవెరా ఉంటుంది. అయితే 84% అలోవెరా ఉంటుంది. రిమైనింగ్ మనకు దీనిలో వచ్చేసి సన్ రైఫ్ అండ్ కాలిఫోర్నియా పీచెస్ అనేది ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారు. ఏంటి సార్ దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి సార్ అంటే, సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చూద్దాం దాని బెనిఫిట్స్ ఏంటో. ఎస్పెషల్ గా విటమిన్ ఏ ఎక్కువ కంటెంట్ లో దీనిలో దొరుకుతుంది. దానివల్ల మనకు చాలా మందికి చిన్నపిల్లలు చూస్తుంటాం కదా, మనకు కంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి సైట్ ఎక్కువైపోయిందని చెప్పేసి మనకు, సారీ నేను సైట్ వల్ల పెట్టుకోవట్లేదండి, ఈ కంప్యూటర్ స్క్రీన్ ఎఫెక్ట్ నా కళ్ళ మీద పడకుండా పెట్టుకున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సైట్ అనమాట. సో ఐ విజన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఈవెన్ విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల, ఎస్పెషల్ గా ఆస్థమెటిక్, చాలా మంది బ్రాంకైటిస్ అని చెప్పేసి ఆస్తమా, మా సిస్టర్కి ఉండేదండి. ఆల్మోస్ట్ 7 years గా తను బాధపడుతుండేది. బయట ఆయుర్వేదిక్, అలోపతి, హోమియోపతి అన్ని ట్రై చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే పర్మనెంట్ సొల్యూషన్ దొరకలేదు. ఐ గివెన్ దిస్ ప్రొడక్ట్ యాజ్ ఎ గిఫ్ట్ టు మై సిస్టర్ అనమాట. సో తన హెల్త్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి తనకి సజెస్ట్ చేసిన నేను 7 సంవత్సరాలుగా ఏ మెడిసిన్, ఏ ప్రాబ్లం క్లియర్ చేయని దాన్ని ఈ న్యూట్రిషన్ డ్రింక్ చాలా హెల్ప్ చేస్తున్నాను. ఇది మెడిసిన్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా న్యూట్రిషన్. మన శరీరానికి ఒక జబ్బు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి మెడిసిన్స్ తినకపోవడంలో రాలేదు, సరైన న్యూట్రిషన్ మన బాడీకి అందకపోవడంలో వచ్చింది. సరైన న్యూట్రిషన్ ఎప్పుడైతే ఇస్తావో అదే మంచి మెడిసిన్ అనమాట. సో డైరెక్ట్ గా రూట్ కాజ్ మీద రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈవెన్ లంగ్స్ కి చాలా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ కోలన్ క్యాన్సర్ కి సపోర్ట్ చేస్తుంది. కోలన్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది డ్రింక్ హెల్ప్ చేస్తుంది. చాలా మందికి మనం రకరకాల స్కిన్ ఇష్యూస్ వస్తుంటాయి. సో స్కిన్ హెల్త్ మెయింటైన్ చేసే ప్రొడక్ట్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ పీచెస్. ఇది కాకుండా పిల్లలకి చాలా ఇష్టమైన డ్రింక్ అండి అది. పిల్లలు టేస్ట్ బాగా లైక్ చేస్తారు కదా, సో వాళ్ళకు డైజెస్ట్ సిస్టమ్, చిన్నప్పుడు పిల్లలకి ఆముదం పట్టిస్తుంటారు డైజెస్ట్ సిస్టమ్ క్లీన్ అవ్వడం కోసం. సో బయట మీరు రకరకాల హెల్త్ డ్రింక్స్ ఇస్తుంటారు, అవన్నీ తీసి పక్కన పెట్టేసి మీరు పిల్లలకి తల్లి పాల కన్నా కూడా ఇది స్వచ్ఛమైనదని చెప్తాను. ఎందుకంటే తల్లి పాలు కూడా కల్తీనే అయిపోతున్నాయి. ఎట్లా కల్తీ అవుతున్నాయి అంటారా? తల్లి తినేది ఏ ఫుడ్? కెమికల్ ఫుడ్. మరి తల్లి తినే ఫుడ్ నుంచే తల్లి పాలు తయారవుతాయి. ఆటోమేటిక్ ఆ పాలలో కూడా కెమికల్ అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసి రీసెంట్ సర్వేస్ చెప్తున్నాయి. కాబట్టి అలోవెరా డ్రింక్ లో మీరు పీచెస్ మీరు పిల్లలకి ఇవ్వండి. రియల్ గా వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. అండ్ వాళ్ళ హెల్త్ కి, ఇమ్యూనిటీ అసలు ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గదు. ఇమ్యూనిటీ చాలా చాలా బాగుంటుంది పిల్లలకి. తరచూ చాలా మంది పిల్లలు తరచూ జబ్బులు పడుతుంటారు. హాస్పిటల్ చుట్టూ తిరిగి వేల డబ్బులు పోస్తారు. నో నీడ్. ఏ టానిక్ అవసరం లేదండి, ఏ బూస్ట్ అవసరం లేదు, ఏ హార్లిక్స్ అవసరం లేదు. మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే మంచి ఆరోగ్యం. పీచెస్ డ్రింక్ ని అలవాటు చేయండి. వారికి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, వారికి హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సార్ చాలా మంది ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ కూడా ఇస్తున్నాను మీకు. సో చాలా మంది అడుగుతారు ఏంటంటే సార్ ఈ ప్రొడక్ట్స్ లో సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్లు ఏమన్నా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఒక చిన్న బేబీని చూడండి. ఇక్కడ జస్ట్ 2 months బేబీ. చాలా మందికి డౌట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. జస్ట్ వాచ్ దిస్ వీడియో. జస్ట్ 2 months బేబీకి ఇస్తున్నామంటే మీరు ఇమాజిన్ చేయండి ఎంత న్యాచురల్ అయితే
అంత చిన్న బాబుకి ఇస్తాం. 2 నెలల బాబుకి మనం పాలు తప్ప, అమ్మ పాలు తప్ప ఇంకేమి ఇవ్వం. బట్ ఇన్ ద రీప్లేస్ ఆఫ్ దట్ అండ్ ఆ తల్లిపాలతో పాటుగానే వాళ్ళకి మంచి ఫుడ్ అనమాట ఇది. సో అంత హెల్తీగా ఇది మీ బేబీస్కి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్. ఇది డ్రింక్ సెగ్మెంట్. సో ఈ ప్యాక్ లో స్టార్ట్అప్ జర్నీ ప్యాక్ లో బట్టి ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి బీ ప్రొడక్ట్స్ అండి. బీ అంటే మనకు తెలుసు కదా, తేనె ప్రొడక్ట్స్ అంటారు, తేనె ఉత్పత్తులు అంటారు కదా. సో దాన్ని మనం బీ ప్రొడక్ట్స్ అంటున్నాం. సో చాలా మంది తెలుసు తేనె అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎంతమంది తెలుసు ఇక్కడ ఐడియా ఉంది తేనె? రైజ్ హ్యాండ్ ఆప్షన్ యూస్ చేయండి. ఎంతమందికి మీకు తేనె తెలుసు? ఎంతమంది తాగారు తేనె అట్లీస్ట్ ఒకసారి సార్ లైఫ్లో? మిగతా ఎవరు తాగలేదా? వెరీ గుడ్, రైట్. సో కానీ తేనె మంచిదే. మరి ఏ తేనె మంచిది అంటారా? సో ఏంటి సార్ అన్ని మీ ఫరెవర్ హనీ బెస్ట్ అంటారు? ఎస్, వీఆర్ ద వరల్డ్ బెస్ట్ అండి. మీరు గూగుల్ వెళ్ళిపోయి వరల్డ్స్ బెస్ట్ అలోవెరా జెల్ అని కూడా చూడండి. ప్రపంచం మొత్తంలో ఏది బెస్ట్ అలోవెరా జెల్ అని గూగుల్ అడగండి. నేను చెప్పట్లేదు, గూగుల్ చెప్తుంది. అండ్ ప్రపంచం మొత్తంలో ఏది బెస్ట్ హనీ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేయండి. మీరు రోజు వినే హనీలు వస్తాయి, లేదా మన ఫరెవర్ బిర్యానీ వస్తుందా? వరల్డ్ బెస్ట్, నాట్ ఏ లోకల్లో ఆంధ్ర బెస్ట్ లేదా కర్ణాటక బెస్ట్ అని చెప్పట్లా, వరల్డ్ బెస్ట్ అనమాట. సో వీఆర్ ద క్వాలిటీ అనండి. సో తేనె అనేది న్యాచురల్ ఎనర్జీ ఫుడ్ అనమాట. సో ఇది బయట ఏంటంటే చాలా మంది రకరకాలుగా తేనె తయారు చేస్తున్నారు. సో కలెక్ట్ చేసే విధానంలో ఏంటంటే చాలా మంది పురుగులు పిండేస్తారు. దానిలో ఆ వెజ్ హనీ కాస్త ప్యూర్ వెజ్ ఏదైతే ఉండాలో ఆ పురుగులు పిండేస్తే అది నాన్ వెజ్ హనీగా తయారైపోతుంది. ఈవెన్ చాలా మంది చక్కెర మిక్స్ చేస్తున్నారు. తీపి కోసం చాలా హనీస్ బయట స్వీట్ మిక్స్ చేస్తున్నారు. న్యాచురల్ షుగర్స్ ఉన్నట్లు దానిలో ఆల్రెడీ న్యాచురల్ షుగర్స్ అది కాకుండా బయట చాలా మంది బెల్లం పాకాన్ని మిక్స్ చేసి చేస్తున్నారు. చాలా మంది హీట్ చేసిన హనీని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా హనీలో కల్తీ పెరిగిపోయింది. ఈవెన్ ఎంత పెద్ద బ్రాండెడ్ కంపెనీ అయినా సరే తీసుకోండి, మీరు ఐ కెన్ ప్రూవ్. మన హనీకి దానికి కూడా ఒక డెమో ఉంది. మీరు తర్వాత ఈ గూగుల్లో చూడండి, హనీకి కూడా డెమో ఉందన్నమాట. జస్ట్ ఏం లేదు, ఒక వాటర్లో మన హనీని బయట హనీని వేసేస్తే అది మొత్తం కూడా వాటర్లో కలిసిపోతే మన హనీ మిక్స్ అవ్వదు. సెకండ్ వచ్చేసి మన హనీని మీరు ఒక మ్యాచ్ బాక్స్ లో, నెక్స్ట్ డెమోస్ మనం చూద్దాం, ఒక మ్యాచ్ బాక్స్ లో మన హనీని నుంచి బ్లిక్ చేసి బయట హనీని మనం బ్లింక్ చేసి జస్ట్ మ్యాచ్ బాక్స్ వెలిగించినప్పుడు బయట హనీ ఆరిపోతుంది. బికాస్ ఇట్ ఈస్ వాటర్ కంటెంటెడ్, మనది ప్యూర్ కాబట్టి. ఇక్కడ మన మ్యాచ్ బాక్స్ మీరు హనీని ముంచి తీసినా సరే దీనికి కూడా డెమో ఉందన్నమాట. అలవీరా హనీ ప్యూర్ అని చెప్పడానికి కూడా ఒక డెమో ఉంది. సారీ, ఇప్పుడు నేను కలెక్ట్ చేయలేదు వీడియో, నెక్స్ట్ టైం మనం మీటింగ్ లో మనం మాట్లాడుకుందాం, రైట్. అలా ఫరెవర్ బీ హనీ అనేది ఉందో సూపర్ న్యాచురల్ హనీ అనమాట. మనకు హనీ చాలా డార్క్ కలర్ లో ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, డార్క్ కలర్ లో ఉండే ఫుడ్ మాత్రమే హైయెస్ట్ న్యూట్రిషన్ కంటెంట్. మన హనీలో ఏమేమి ఉంటాయి సార్ అంటారా? సో ఆల్మోస్ట్ హనీ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. దీనిలో ట్రేస్ మినరల్స్ అంటారు. మన బాడీకి అవసరపడే టోటల్ ప్యాక్ ఆఫ్ న్యూట్రిషన్స్ అవ్వచ్చు, A to Z విటమిన్స్, A1, A, B2, A, B1, B2, B3, B5, B6, B12, విటమిన్ C, D అన్ని కూడా విటమిన్స్ అనేది దీనిలో దొరుకుతాయి. ఎంజైమ్స్ ఉంటాయి మన డైజెస్ట్ సిస్టమ్ హెల్ప్ చేసేవి. ఎమినో యాసిడ్స్ అంటే మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసి చెప్పాను కదా, న్యాచురల్ ఎనర్జీ బూస్టర్. దీన్ని తాగిన వెంటనే స్పాట్ లో మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఈవెన్ స్కిన్ హెల్త్ కానీ, ఈవెన్ యంగ్ లుకింగ్ కనపడడానికి కానీ, వ్రింకిల్స్ మడతలు తగ్గించడానికి కానీ చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్గా పిల్లలకి మాటలు త్వరగా రావడానికి. చాలా మందికి సార్ మా పిల్లడు ఇంకా మాట్లాడలేదండి, అలాంటి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా సరే ఇవ్వచ్చు. ఈవెన్ పిల్లలు రాత్రిపూట బెడ్ వెయిట్ చేస్తుంటారు. కొన్ని టిప్స్ చెప్తున్నాను మీకు హనీ గురించి. మన హనీ ఇవ్వడం వల్ల నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అనమాట. నైట్ పడుకునే ముందు ఒక టీ స్పూన్ హనీ ఇస్తే అసలు బెడ్ వెయిట్ చేయడు, నైట్ బెడ్ వెయిట్ జరగదు అనమాట. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హనీ వల్ల. మనకు ఒక విషయం చెప్పాలంటే, సంపూర్ణ ఆహారం ఏదన్నా భూమి మీద ఉంది అంటే దేవుడు ఇచ్చినటువంటి వాటిలో ఓన్లీ హనీలో పెట్టేశాడు. నేచర్స్ కంప్లీట్ ఫుడ్ అంటారు అనమాట దీన్ని. సో అంత ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. అండ్ హనీ ప్రొడక్ట్స్ నుంచి మన వాళ్ళు సెకండ్ ప్రొడక్ట్, బీ ప్రొడక్ట్ అంటే రాయల్ జెల్లీ అంటారు. రాయల్ జెల్లీ. సో రాయల్ జెల్లీ అంటే ఏంటి సార్ అంటే, రాణి తేనెటిగా ఆహారం అంటారు. కూలీగలు రాణిగలు అంటారండి. కూలీగలు 6 నుంచి 7 వారాలు బతుకుతాయి, రాణిగలు 6 సంవత్సరాల పాటు బతుకుతాయి. ఏంటి సార్ దాని స్పెషల్ ఏంటి అంటే, అది తినే ఫుడ్ అంత క్వాలిటీగా ఉంటుంది కాబట్టి. సో మన వాళ్ళు కూడా ఏంటంటే దాని నుంచి రాణి తేనెటిగా ఆహారాన్ని మన వాళ్ళు ఒక టాబ్లెట్ రూపంలో కన్వర్ట్ చేసి డిజైన్ చేశారు. రాయల్ జెల్లీ అంటే కింగ్ ఫుడ్ అంటమాట. సో ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో కూడా మన బాడీ కావాల్సినటువంటి ఎన్నో రకాల విటమిన్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, బి కాంప్లెక్స్ అవ్వచ్చు, హైయెస్ట్ బి కాంప్లెక్స్ అనమాట. న్యాచురల్ యాంటీబయాటిక్ అవ్వచ్చు, యాంటీవైరల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన బాడీకి ఏవైతే న్యాచురల్ గా కావాలో అవన్నీ తినచ్చు. దీనివల్ల ఎస్పెషల్ గా బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే, ఫౌంటైన్ ఆఫ్ యూత్ అంటారు. సార్ నేను యవ్వనంగా ఉన్నాను సార్, నా స్కిన్ మళ్ళీ మడతపడకూడదు, లైఫ్ లాంగ్ నాకు ఇదే స్కిన్ స్ట్రక్చర్ ఉంటుందా అంటే 100% మీరు రెగ్యులర్ గా రాయల్ యూజ్ చేయండి, మీ స్కిన్ మడత రానివ్వదు, మీ స్కిన్ ని మడత పడనివ్వదు. సెకండ్, అదేవిధంగా ఫౌంటైన్ ఆఫ్ యూత్ అని ఇంకో మాట ఏంటి అంటే, సో ఆల్మోస్ట్ నర్వ్స్ వీక్నెస్ ఏదైనా ఉన్నా సరే, సో చాలా ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. ఈవెన్ దీన్ని తీసుకుంటే బెనిఫిట్స్ ఇంకోటి ఏంటంటే, స్ట్రెస్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తుంది. సో చాలా మందికి సార్ నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఎక్కువ స్ట్రెస్ థింక్ చేస్తున్నాను, సో దానికి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ ఇమ్యూనిటీ బూస్టర్, ఇమ్యూనిటీ
ఇమ్యూనిటీ గురించి మనం చెప్పుకున్నాం కదా. న్యాచురల్గా మన బాడీకి ఇమ్యూనిటీ బూల్డ్ అవ్వాలంటే విటమిన్ సి, విటమిన్ డి కావాలి, దాంతోపాటుగా జింక్ కావాలి. ఇవన్నీ కూడా దీనికి న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి ఇమ్యూనిటీ ఎలాంటి కరోనా సైడ్ ఎఫెక్ట్స్, కరోనా కాదు ఇంకేదొచ్చినా సరే మీ బాడీ ఎలాంటి డిస్టర్బెన్స్ జరగనివ్వదు. అండ్ హై ఎనర్జీ లెవెల్స్ ని బూస్ట్ చేస్తుంది, హెల్తీ స్కిన్ మెయింటైన్ చేస్తుంది. సో అదేవిధంగా మీ యొక్క మెటబాలిజం అనేది స్టెబిలైజ్ చేస్తుంది. సో రాయల్ జెల్లీ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మేజర్ ఎస్పెషల్ గా ఇది ఒక యూత్ ప్రొడక్ట్ అనమాట. సో ఎక్స్ట్రాడరీ ప్రొడక్ట్ ఫర్ ద న్యూట్రిషన్. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్, స్పెషల్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చాలా మంది వింటుంటాం కదా మనకు. సో థైరాయిడ్ వచ్చిందని, థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే మనకు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దానిలో మనకు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, అయోడిన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకు అలాంటి ఛాలెంజెస్ వస్తాయి అనమాట. సో ఆ T3 T4 ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో వాటి యొక్క ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో మా ఫ్యామిలీలో చాలా ఏళ్ళుగా వాళ్ళు డైలీ ఒక టాబ్లెట్ బిల్ల మింగేవాళ్ళు అనమాట. ఈ ప్రొడక్ట్ ని ఒక 6 months కోర్స్ లాగా ఇచ్చాను. వాళ్ళు 6 months తర్వాత మళ్ళీ ఏ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేకుండా, వాళ్ళు ఇప్పుడు మానేసి కూడా 2 years అయిపోయింది, మళ్ళీ వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ మింగాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అంత బాగా హెల్ప్ చేస్తుంది, రైట్. ఇది రాయల్ జెల్లీ గురించి. అండ్ కమ్ టు ద నెక్స్ట్ న్యూట్రిషన్, ఫర్ ఎవర్ సి ప్లస్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అని ఇవన్నీ కూడా సి ప్లస్. సో సి అనేది మనకు తెలుసు, మన బాడీ న్యాచురల్ గా మన సి విటమిన్ తయారు చేసుకోవాలి, బయట నుంచి మనం తీసుకోవాలి. అందుకే మనం తినే ఫుడ్ లో చింతపండు వేస్తారు, తర్వాత టమాటా వేస్తారు, రకరకాల నిమ్మకాయలు జనరల్ మనం వాడుతుంటాం ఫుడ్ లో. కానీ సి విటమిన్ అనేది చాలా చాలా ఎసెన్షియల్. అది మన బాడీ తయారు చేసుకోలేదు, మిగతా విటమిన్స్ తయారవుతాయి బాడీలో, ఇది మనం తయారు చేసుకోవాలి మన బాడీ. కాబట్టి బయట సోర్స్ నుంచి మనం ఇవ్వాలి. కానీ మనం తీసుకున్నటువంటి బయట సి విటమిన్ లో మరి 100% సి విటమిన్ అవుతుందా అంటే, మీరు నిమ్మకాయ తోటలో పండించినప్పుడు చెట్టు మీద ఉన్నప్పుడు ఏదైతే పర్సెంటేజ్ ఉంటుందో మీరు తీసుకొచ్చి మార్కెట్లోకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి, ఇంట్లో నుంచి ఫ్రిడ్జ్ లో వచ్చి మీ ప్లేట్లోకి వచ్చే లోపల దానిలో 100% సి విటమిన్ కాస్త 5% 2%కి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకు అందాల్సిన పర్సెంటేజ్ అందదు. కానీ మన సి విటమిన్ ఏదైతే ఉందో మన వాళ్ళు ఏంటంటే ఆమ్లా ఫ్రూట్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. సో దాన్ని యాడ్ చేయడం వల్ల ఒక సి విటమిన్ టాబ్లెట్ ఈక్వల్ టు 18 నిమ్మకాయలు తీసుకుంటే ఏదైతే మీకు పర్సెంటేజ్ ఆఫ్ విటమిన్ సి వస్తుందో అంతే న్యాచురల్ గా మనకు ఈ సి ప్లస్ హెల్ప్ చేస్తున్నాడు. సో విటమిన్ సి. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎస్పెషల్ గా ఇమ్యూనిటీ బూస్ట్ కి బాగా పనిచేస్తుంది. బయట మనం చూస్తున్నాం పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, ఎయిర్ పొల్యూషన్ భయంకరంగా పెరిగిపోయింది. సో ప్రతి 8 మందిలో ఇండియాలో ఒకరు ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారంట. సో ఎయిర్ పొల్యూషన్ నుంచి కూడా మేము ప్రొటెక్ట్ చేయడంలో మీ యొక్క లంగ్స్ ని, హెల్త్ ని, ఎస్పెషల్ గా లంగ్స్ చాలా మంది ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ అంటే, కరోనా వచ్చినా లేదా ఎయిర్ పొల్యూషన్ అటాక్ అయినా లేదా ఇంకోటి స్మోక్ చేసినా సరే ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే లంగ్స్. సో ఈవెన్ స్మోక్ చేసే పర్సన్ కి ఇది ఒక మంచి గిఫ్ట్ గా మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే తన స్మోకింగ్ మానలేడు, కానీ ఆ స్మోక్ చేయడం వల్ల వచ్చేటువంటి ఆ ఎఫెక్ట్ ఏదైతుందో శరీరం మీద పడకుండా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్ గా ట్రాఫిక్ పోలీసులు మీరు దీన్ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి మీరు సజెస్ట్ చేసి దీన్ని. ఎందుకంటే వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు మన ట్రాఫిక్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుంటారు. సో మన సి విటమిన్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అలాంటి పొల్యూషన్ ఎఫెక్ట్ కానీ, కరోనా ఎఫెక్ట్ కానీ, లేదా ఇంకేదైనా వైరల్ ఎఫెక్ట్ కూడా మీ బాడీ మీద, మీ యొక్క ఎస్పెషల్ లంగ్స్ మీద అటాక్ అవ్వకుండా చూస్తుందన్నమాట. అది సి విటమిన్ యొక్క గొప్పతనం. అండ్ కమ్ టు ద నెక్స్ట్ న్యూట్రిషన్, ఫర్ ఎవర్ ఆర్జీ ప్లస్. దీని గురించి నో వర్డ్స్ అనమాట. ఎందుకంటే మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లోకి వెళ్ళా ద హైయెస్ట్ బెనిఫిట్స్ అండి, ద హైయెస్ట్ బెనిఫిట్స్. అండ్ నా భూతో నా భవిష్యత్తు అనమాట. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ తయారు చేసినటువంటి, ఈ ప్రొడక్ట్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, డిజైన్ చేసిన సైంటిస్ట్ ఏదో అలాంటప్పుడు డాక్టర్ కాదండి, సైంటిస్ట్ కాదైనా, మోర్ దాన్ నోబెల్ ప్రైజ్ ని పొందినటువంటి సైంటిస్ట్ ఫెరాద్ మురార్ అని చెప్పేసి ఆయన దీన్ని డిజైన్ చేశారు అనమాట. సో ఏంటి సార్ దీనికి ఒక గొప్పతనం ఏంటంటే, ఇది మీ యొక్క గుండెకు చాలా బెస్ట్ ఫుడ్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ డెత్ రేట్స్ లో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చనిపోతున్న వాళ్ళలో దేని వల్ల చనిపోతున్నారు ఎక్కువ అంటే హార్ట్ స్ట్రోక్స్. ఎప్పుడు వస్తుందో లేదు, ఎలా పట్టుకెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయంటే ఆ వాల్స్ ఏవైతే ఉన్నాయో థిక్నెస్ వచ్చేసి ఆ వాల్స్ అన్ని కూడా పూడిపోతూ మొత్తం బ్లాక్ చేసేస్తాం అనమాట. అప్పుడు స్ట్రోక్స్ వస్తాయి. బట్ ఏంటి సార్ ఆర్జీ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఆర్జీ సపోర్ట్స్ నైట్రస్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అంటారు. నైట్రస్ ఆక్సైడ్ అంటే ఇదొక మాలిక్యులర్ అనమాట. సో ఆ నైట్రస్ ఆక్సైడ్ మన బాడీలోకి వెళ్ళగానే అది మన బ్లడ్ వెజల్స్ ని, పూడుకున్నటువంటి బ్లడ్ వెజల్స్ ని ఇలా వైడ్ గా ఓపెన్ చేసి మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ని భారీగా పెంచుతుంది. సో దానివల్ల ఇది హార్ట్ కి బెస్ట్ ఫుడ్ అండి. మీ అమ్మ నాన్నని మీరు ప్రేమిస్తారు నిజంగా, వాళ్ళకి మీరు దీనికి గిఫ్ట్ గా అలవేజల్ కాంబినేషన్ లో ఆర్జీ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 40+ 50+ వచ్చింటారు కాబట్టి వాళ్ళ యొక్క వాల్స్ అని కూడా ఆల్మోస్ట్ బ్లాక్ అవుతూ వచ్చేస్తుంటాయి. ఎప్పుడు నిశ్శబ్దంగా చెప్పకుండా తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో మీ ఫాదర్ అండ్ మదర్ కి మదర్స్ డే రోజు కానీ, ఫాదర్స్ డే రోజు కానీ, ఏ రోజు లేదని, ప్రతిరోజు మదర్స్ డే అని, ప్రతిరోజు ఫాదర్స్ డే అని. ఆ రోజు చదవకుంటే మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, లేకపోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత దారుణంగా ఎఫెక్ట్ చూపిస్తున్నమాట కార్డియోవాస్కులర్ డిసీజెస్. మీ మదర్ అండ్ ఫాదర్ కి బెస్ట్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు మీరు. ఆర్జీ ప్లస్ దీనిలో చార్జెస్ ఉంటాయి, 30 చార్జెస్ ఉంటాయి. కూల్ వాటర్ దీన్ని మిక్సర్ చేసుకుని తాగేస్తే అయిపోతుంది అనమాట. సింపుల్, ఈజీ టు యూస్. సార్ బెనిఫిట్స్ ఏంటి సార్ చూడండి. దీనికి ఒక కింగ్ సైజ్ చైర్ వేసాం మనం. ఎంత ప్రయారిటీ ఇవ్వకపోతే దానికి ఆ కింగ్ సైజ్ చైర్ వేస్తాం కదా. సో ఏంటి సార్ ఆర్జీ ప్లస్ వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటారా? సో ఎస్పెషల్ చెప్పాను కదా, నైట్రస్ ఆక్సైడ్ ని బూస్ట్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ వెజల్స్ ని బాగా వైడ్ గా ఓపెన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఎలా చూస్తుంది శరీరం మొత్తం మీద. అండ్ సెకండ్ వచ్చేసి కార్డియోవాస్కులర్.
సో మీ యొక్క గుండెకి సంబంధించినటువంటి బీపీ లెవెల్స్ ని కంట్రోల్ ఉంచడంలో కానీ అండ్ హార్ట్ బీటింగ్ మెయింటైన్ చేయడంలో కానీ హార్ట్ కి మీరు ఇచ్చే బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఆర్జీ ప్లస్ అండి. చాలా నంబర్ ఆఫ్ స్టడీస్ చెప్తున్నాయి ఎలార్జిన్ అనేటువంటి మాలిక్యులర్ ఏదైతే ఉందో హార్ట్ కి చాలా మంచి ఫుడ్ అని చెప్పేసి మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి దీని గురించి. ఇదే కాదు, ఎలార్జిన్ గురించి సెర్చ్ చేయండి తెలుస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, సో చాలా మందికి యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే మన శరీరంలో బట్టి ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు చాలా కణాలు చనిపోతుంటాయి. చనిపోయిన కణం ఏం చేస్తుంటే ఇంకో కణాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అలా డిస్టర్బ్ చేసి ఇంకో కణాన్ని డిస్టర్బ్ చేసి ఫైనల్ గా క్యాన్సర్ దారితీస్తుంది. అవి కనుక అలాగ ఉండిపోతే క్యాన్సర్ దారితీస్తుంది అనమాట. అలా కాకుండా యాంటీ ఆక్సిడెంట్ లాగా అలాంటి సెల్స్, చనిపోయిన సెల్స్ ఏమైనా ఉంటే వాటిని తీసి బయటపడడంలో కూడా ఆర్జీబీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ బ్రెయిన్ చాలా బెస్ట్ గా సపోర్ట్ చేస్తుంది. బ్రెయిన్ లో ఉన్నటువంటి చిన్న చిన్న మనం చూస్తున్నాయి వాళ్ళ సో మెమరీ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా పారాలసిస్, స్ట్రోక్స్, ఎస్పెషల్ గా స్ట్రోక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆర్జీబీ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. చాలా మందికి క్లాట్స్ ఉన్నాయండి, బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయని చెప్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా మీరు దీన్ని చక్కగా సజెస్ట్ చేయొచ్చు. బ్రెయిన్ చాలా మంచి ఫుడ్ ఆర్జీ ప్లస్. అండ్ ఈవెన్ యాంటీ ఏజింగ్, ఇందాక చెప్పాను కదా ఆ రాయల్ జెల్లీ గురించి, దీనిలో కూడా మనకు కావాల్సినటువంటి యాంటీ ఏజింగ్ అంటే స్కిన్ టోన్ మనకు ఎప్పుడు యూత్ఫుల్ గా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది మేడం. సో యాంటీ ఏజింగ్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది, స్కిన్ హెల్త్ కి. ఈవెన్ గా చూసుకున్నట్లయితే సెల్యులర్ కమ్యూనికేషన్, మీ యొక్క నాడీ వ్యవస్థకి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. బాడీలో ఉన్నటువంటి సెల్ టు సెల్ మెమరీస్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్ గా ఇలా మనం చూస్తున్నాం చాలా మందికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, 2 years అయినా 3 years అయినా మ్యారేజ్ అయినా 5 years అయినా సరే పిల్లలు పుట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్పర్మ్ లేకపోవడం ఒకటి, లేదా ఉన్నా సరే తక్కువ కౌంట్ ఉండడం అని, లేకపోతే కొంతమందికి రకరకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. మేల్ సెక్షువల్ ఫంక్షన్ కి అసలు న్యాచురల్ వయాగ్రా అని చెప్పొచ్చు. దీన్ని చాలా మంది ఈ ప్రాబ్లం చెప్పుకోరు కూడా, ఎందుకంటే అది పర్సనల్ ప్రాబ్లం కాబట్టి. కానీ మీ కనుక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇది ఒక వరంగా ఇవ్వచ్చు అనమాట. సో నా లైఫ్ లో చాలా మందికి హెల్ప్ చేశాను ఈ ప్రొడక్ట్ ద్వారా. అండ్ యొక్క హార్మోన్స్ ని, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ హార్మోన్స్ ఏవైతున్నాయో వాటిని చాలా బూస్ట్ చేయడంలో కానీ ఆ స్పెర్మ్ కౌంట్ పెంచడంలో కానీ చాలా హెల్ప్ చేస్తున్నాం. ఒక మాట చెప్పంటే 100 వయాగ్రాతో సమానం అండి, అంత న్యాచురల్ గా పనిచేస్తుంది. ఈవెన్ మజిల్, చాలా మంది జిమ్ కి వెళ్ళి బాగా మజిల్ బిల్డ్ చేయాలి, బాగా కండలు పెంచాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కదా. సో మజిల్ బిల్డింగ్ కూడా ఈ ఆర్జీ ప్లస్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈవెన్ చాలా మంది అథ్లెటిక్స్, చాలా మంది స్పోర్ట్స్ కి, ఒలింపిక్స్ కానీ లేదా స్టేట్ లో కానీ లేదా పోలీస్ ట్రైనింగ్ కి పరిగెత్తే వాళ్ళు కానీ, సో ఏదైనా సరే వెయిట్ లిఫ్టర్స్ కానీ మీరు ఏదైనా మంచి డైట్ సజెస్ట్ చేయాలనుకుంటారా ఆర్జీ ప్లస్ సజెస్ట్ చేయండి. జిమ్కి వెళ్ళే వాళ్ళకి మంచి డైట్ ఇద్దాం అనుకుంటారా ఆర్జీ ప్లస్ ఇవ్వండి. రైట్. సో అంటే ఆర్జీ ప్లస్ వల్ల ఇది చేయలేదు లేదండి, అల్టిమేట్ ఒక మాట చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ట్రై చేసిన ప్రొడక్ట్ అనమాట. మై ఫేవరెట్ ప్రొడక్ట్. మా అమ్మ నాన్నకి నిచ్చే గిఫ్ట్, ఎవ్రీ మంత్ ఒక ప్యాకెట్ ఇంటికి పంపిస్తాను. వాళ్ళ నుంచి నాకు వేరే ఎవరు లేరు నాకు ప్రపంచంలో. సో బికాస్ ఐ కేర్ మై పేరెంట్స్ అండ్ ఐ గివ్ ఆర్జీ ప్లస్ అనమాట. సో ఈవెన్ ఇమ్యూన్ సిస్టమ్ ని న్యాచురల్ గా బూస్ట్ చేయడంలో కూడా మీకు ఆర్జీ ప్లస్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో దీనికి ఇక వర్డ్స్ లేవు, మీరు ఏదైనా చేయగలరు అనమాట. సో ఇది ఆర్జీ ప్లస్ న్యూట్రిషన్ నుంచి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యూట్రిషన్ అనమాట. సో చాలా తక్కువ ప్రొడక్ట్, చోటా ప్యాకెట్ బడా ధమాకా అని చెప్పచ్చు. దీన్ని తక్కువలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ప్రొడక్ట్ ఇది. సో అలో టర్మ్ అంటారండి, అలోవెరా అండ్ టర్మ్ అంటే మనకు ఐడియా ఉంది కదా పసుపు. సో పసుపు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్ అని, న్యాచురల్ యాంటీబయాటిక్ అని. ఎస్పెషల్గా ఇండియాలో పసుపుని ఎక్కువ వాడుతున్నాం కాబట్టి కరోనా వచ్చినా సరే వెన్ వి కంపేర్ విత్ అదర్ కంట్రీస్ మనకు చాలా డెత్ రేట్ చాలా తక్కువ, ఈవెన్ రికవరీ రేట్ చాలా ఎక్కువ. డెత్ రేట్ తో కన్నా కూడా ఒకవేళ కరోనా వచ్చినా సరే స్పీడ్ గా కోలుకున్నారంటే కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ లో టర్మ్ ఉంటుంది. మనం తినే ప్రతి ఆహారంలో కూడా ఆల్మోస్ట్ పసుపు మన ఇంట్లో వంటింట్లో వాడతారు కాబట్టి మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాం. సో కంపెనీ కూడా ఏం చేస్తా అంటే అలోవెరా, అదేవిధంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కలబందని అండ్ పసుపుని రెండింటి కాంబినేషన్ లో ఒక పిప్పర్మెంట్ లాంటి, ఒక మింట్ లాంటి, మనం బబుల్ గమ్ లాంటి ఒక ప్రొడక్ట్ ని డిజైన్ చేస్తాం. అది అట్లా అని చెప్పి గమ్ కాదు, అండ్ దీన్ని చూబుల్ చేయొచ్చు అనమాట, న్యాచురల్ మింట్. సో దీనివల్ల ఏంటి సార్ బెనిఫిట్స్ ఏంటి సార్ అంటారా? ఫస్ట్ ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సెకండ్ మౌత్ ఫ్రెషనర్. సో చాలా మందికి మౌత్ లో బ్యాడ్ బ్రీత్ వస్తుంటది లేదా బ్యాడ్ ఓడర్ ఫామ్ ఉంటుంది. సో మౌత్ ఫ్రెష్నెస్ గా ఉండడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ స్కిన్ కి ఇది చాలా బెస్ట్ ఫుడ్ అనమాట. అలాగే పసుపు అనేది స్కిన్ కి ఎక్స్టర్నల్ గానే కాదు ఇంటర్నల్ కూడా తీసుకోవడం వల్ల ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ గ్లోబల్ పేటెంటెడ్ ప్రొడక్ట్ అండి. ఈ ప్రొడక్ట్ కి ఏదైతే కంపెనీ ఉందో గ్లోబల్ పేటెంటెడ్, ఆల్మోస్ట్ అండి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా పేటెంటెడ్ రైట్స్, అంటే ఇంకెవరు కూడా దీన్ని కాపీ చేయడానికి లేదనమాట. అలాంటి ప్రొడక్ట్స్. ఈవెన్ మైనర్ కట్స్ పడ్డా కానీ, మైనర్ బర్న్స్ ఏమైనా గాయాలు తగిలినా కూడా త్వరగా మారడానికి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ చాలా మందికి మనం వింటుంటే గొంతు నొప్పి అని, కాఫ్ అని, తర్వాత దగ్గు రావడం, జలుబు రావడం ఇవన్నీ ఉంటాయి కదా, దానికి కూడా అయితే న్యాచురల్ రెమెడీగా పనిచేస్తుంది. థ్రోట్ పెయిన్ రానికి కూడా. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మన యొక్క లాలాజలంతో మిక్స్ అయిపోయి ఆ బకిల్ మొత్తం కూడా మనం చప్పరి చేసి మింగేయచ్చు దీన్ని. సో తక్కువ ఎక్కువ బెనిఫిట్స్ ఇప్పుడు ఉన్నప్పటికీ కరోనా టైంలో ఒక పాకెట్ ఉండాల్సిన ఒక ప్రొడక్ట్ అనమాట. సో అలోటర్న్ 10 ఉంటాయి షీట్ కి. సో చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇది న్యూట్రిషన్ నుంచి మనం ఇందాక కూడా చూస్తాం. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అంటారు.
పర్సనల్ కేర్ అంటే ఏంటంటే మీ యొక్క రోజువారీ ఎక్స్టర్నల్ గా మనం వాడే ఇంతసేపు మనం చూసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా లోపలికి వాడేవి, అన్ని కూడా న్యూట్రిషన్స్ అవ్వచ్చు, డ్రింక్స్ అవ్వచ్చు, బీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, అన్ని కూడా ఇంటర్నల్ హెల్త్ ని మెయింటైన్ చేయడం కోసం ప్రొడక్ట్స్ చూసాం. ఇప్పుడు దాకా పని ఇప్పటి నుంచి వినండి. ఎందుకంటే ఇంటర్నల్ గా చాలా మంది ఆరోగ్యం పడుచుకోపోవచ్చు, కానీ ఎక్స్టర్నల్ గా అందంగా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి. ఎవరు కోరుకోండి ఫ్రెష్ గా ఉండాలని, మాట్లాడేటప్పుడు మంచి ఫ్రెష్నెస్ అవ్వాలని, లేదా ఫేస్ ఫ్రెష్ గా కనపడాలని ఎవరు కోరుకోరు? ఎంతమంది కోరుకుంటారు? ఇక్కడ రైజ్ హ్యాండ్ ఆప్షన్ యూజ్ చేయండి. మీ యొక్క మొబైల్లో రైజ్ హ్యాండ్ ఆప్షన్ యూజ్ చేయండి. ఎవ్రీబడి నీడ్స్, రైట్? సో ఫ్రెష్ గా కలపాలని అందరూ కోరుకుంటారు, అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు కదా. సో దానికి గురించి ఇప్పుడు మాట్లాడదాం. పర్సనల్ కేర్ ఒకటి, స్కిన్ కేర్ ఒకటి క్లోజ్ చేసుకుంటే మన ప్రోగ్రామ్ క్లోజ్ చేయొచ్చు అనమాట, రైట్? సో ఈ ప్రొడక్ట్స్ లో కూడా అన్ని ప్రొడక్ట్స్ కాదు, ఈ ప్యాక్ లో, స్టార్ట్అప్ జర్నీ ప్యాక్ లో ఏదైతే ప్రొడక్ట్స్ మనకి ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు, ఫస్ట్ ఇస్తున్నటువంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్ అంటే క్లీన్ హ్యాండ్స్ అంటారండి. సో చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో మనకు శానిటైజర్, మాస్క్ అనేది చాలా చాలా కామన్ అయిపోయింది బయట. ఇప్పుడు శానిటైజర్ కి రీప్లేస్ గా మన ప్రొడక్ట్ మీరు రీప్లేస్ చేయండి. సో ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీ ఇంట్లో వాడేటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్ తో రీప్లేస్ చేయండి. సింపుల్, యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్ అన్నమాట. సో ఎందుకు ఈ శానిటైజర్ వాడాలి, ఎందుకు ఈ క్లీన్ హ్యాండ్స్ వాడాలి సార్ అంటే, బయట శానిటైజర్ దీనికి ఏంటి అంటే ఇది కిల్ జమ్స్ ఇన్స్టాంట్లీ. మీరు దీన్ని అప్లై చేసిన వెంటనే మీకు జమ్స్ కిల్ అయిపోతుంది అనమాట. సో నాకు బట్టి న్యాచురల్ ప్రొడక్ట్. సో ఇది అలో క్లీన్ హ్యాండ్స్ అంటారు. సో ఇది ఇన్స్టాంట్ గా క్లెన్స్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి బయట ఏదన్నా మీరు వాడినప్పుడు స్కిన్ ఎండిపోతుంది. ఆ యొక్క కెమికల్ ఎఫెక్ట్ కి వాళ్ళు జమ్స్ ని కిల్ చేసే బదులు జమ్స్ ని కిల్ చేయడానికి ఏవైతే బయట శానిటైజర్ లో ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో వాటి వల్ల మీ స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన చాలా మంది చూసాను నేను, శానిటైజర్ ఎక్కువ వాడి 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 వాడి. మన దగ్గర ఉన్నటువంటి శానిటైజర్ స్కిన్ డ్రై అవ్వదండి, మీ స్కిన్ ఇంకా హైడ్రేట్ అవుతుంది. బయట శానిటైజర్ వాడడం వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది, ఎండిపోయినట్టుగా అయిపోతుంది చర్మం అంతా కూడా. మన దానివల్ల ఏంటంటే మీ యొక్క స్కిన్ హైడ్రేషన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బయట హ్యాండ్ శానిటైజర్ వాడడం వల్ల స్కిన్ అంతా గమ్మిగా బంకగా గమ్మిగా ఉంటుంది. మనం ట్రై చేసి చూడండి కావాలంటే ఒక ప్రొడక్ట్ చాలా తక్కువ ఖర్చుతో మీరు ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. అది న్యాచురల్ గా మీ యొక్క స్కిన్ సాఫ్ట్ అవుతుంది, ఈవెన్ గమ్మిగా అసలు ఏముండదు అనమాట. ఈవెన్ బయట శానిటైజర్ చాలా మంది స్మెల్ కూడా అసలు చాలా కళ్ళు బయర్గమే స్మెల్ వచ్చేస్తున్నమాట, చాలా ఘాట్ అనే స్మెల్ ఉంటుంది. మనం అంత ఘాట్ ఏమి ఉండదు, న్యాచురల్ స్మెల్. అలోవెరా, హనీ మిక్స్ అయినటువంటి ప్రొడక్ట్ అనమాట. హనీ అలోవెరా యాడ్ చేసి దీన్ని డిజైన్ చేశారు. సో మంచి న్యాచురల్ సెంట్ ఇస్తుంది, ఓకేనా. దాంతో పాటుగా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, 1 సెంటీమీటర్ ఏరియాలో దాదాపుగా 1500 బ్యాక్టీరియా నివసిస్తారు మన స్కిన్ మీద. సో అలాంటిది మీ యొక్క హ్యాండ్ మొత్తం రబ్ చేసేసి క్లీన్ చేసుకుంటే సో చాలా హెల్తీగా మీ యొక్క యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ ఇది పనిచేస్తుంది అన్నమాట. సో 2 సైజులు వస్తాయండి, చిన్న బాటిల్, పెద్ద బాటిల్ వస్తుంది. కానీ ఈ ప్యాక్ లో మనకు వచ్చేది మాత్రం ఒక పెద్ద బాటిల్ వస్తుంది. 500 ml ఉంటుందండి, సారీ 500 ml కాదు, 200 ml ప్యాక్. ఇది 200 ml ఆల్మోస్ట్ ఒక పర్సన్ వాడుకుంటే ఒక 6 months వాడుకోవచ్చు అండి. 1 డ్రాప్ చాలు. బయట దానిలో మీరు నీళ్ళలాగా పోసుకొని ఎంత పోసుకుని నీళ్ళు లాభం చెప్పండి. గంగోబాలు గరడనే చాలు, కరవడని ఏమి కరం పొలం మాడుంది. బయట శానిటైజర్ మీరు పావు లీటర్ 1 లీటర్ పోసుకునే ఉపయోగం ఉండదు. 1 డ్రాప్ చాలు అలోవెరా మనది హ్యాండ్ శానిటైజర్ అన్నమాట. సో ఇది పర్సనల్ కేర్ ప్రొడక్ట్ లో ఇది ఫ్రెష్ గా మీరు కనుక మీ జమ్స్ క్లీన్ గా ఉంచుదాం అనుకుంటే గో ఫర్ హ్యాండ్ క్లీన్స్. అండ్ నెక్స్ట్ అలో బ్రైట్ డ్యూజెల్ అండి, చాలా చాలా ఫేవరెట్ అండ్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అల్టిమేట్ ప్రొడక్ట్ ఇన్ ద ఫర్ ఎవర్ లివింగ్ వరల్డ్ అనమాట. ఎందుకు సార్ ఇన్ని పదాలు వాడారంటారా? అంతేనండి, ఈ ప్రొడక్ట్ మీరు ఒకసారి వాడితే జీవితంలో, చెప్తున్నా కదా, జీవితంలో ఇంకొక పేస్ట్ మీరు నోట్లో పెట్టుకోరు. బయట మీరు వాడే పేస్ట్లు ఏవైతే ఉన్నాయో చెప్తున్నాను, రాసుకోండి లిస్ట్. పంది మాంసం కలుపుతున్నారు. మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తా కావాలంటే. మీకు కావాలంటే ప్రూఫ్స్ మీ సీనియర్ అడగండి, పంపిస్తారండి మీకు. పంది మాంసం కలుపుతున్నారు. 1 గ్రామ్ పేస్ట్ మీరు వాడితే, ఒక ప్యాకెట్ డజన్ సిగరెట్లు తాగితే ఎంత నికోటిన్ మీ శరీరానికి వెళ్తుందో, బయట వాడే టూత్ పేస్ట్ లో కలిపే నికోటిన్ అంత దారుణంగా కలుపుతున్నారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, రోజు డజన్ సిగరెట్లు మీరు పొద్దున్న వేసి నోట్లో పెట్టున్నారంటే, రోజు వేసి మనం పంది మాంసంతో బ్రష్ చేస్తున్నామా? చూడండి, దగ్గరగారా అనే ఒక పాట వస్తాడు. నిజంగా దగ్గరకు వచ్చి పరిస్థితున్నా. బయట పేస్ట్లు ఎంతమంది ఫ్రెష్ గా ఉంటున్నాయి నోట్లు. ఈ మధ్య మాస్క్లు పెట్టేసి డెంటల్ కంప్లైంట్స్ పెరిగిపోయి చాలా మందికి బ్యాడ్ బ్రీత్ ఫామ్ అయిపోతుందంట. బికాస్ ఆఫ్ నోట్లో జమ్స్ అన్ని, గమ్స్ అని కూడా చిగుళ్ళ జబ్బులు వచ్చేస్తున్నాయంట. మాస్క్లు ఎక్కువసేపు పెట్టి బ్యాడ్ బ్రీత్ ఎక్కువ వచ్చేస్తుందంట, అదే కార్బన్ డైఆక్సైడ్ పీల్చి. సో వండర్ఫుల్ ప్రొడక్ట్. సో దీని గురించి నో వర్డ్స్ అనమాట, మాటలు లేవు. అల్టిమేట్ ప్రొడక్ట్ అనమాట. ఒక పేస్ట్ మీకు 6 months వస్తుంది. ఎలాంటి డెంటల్ కంప్లైంట్స్ మీ ఇంట్లో ఉన్న మా అమ్మకి ఈ ప్రొడక్ట్ నేను బిజినెస్ లో ఉన్నాను అంటే కారణం ఈ ప్రొడక్ట్ అనండి. మా మదర్కి ఈ ప్రొడక్ట్ ఫస్ట్ ఆర్డర్ చేసాను, మా ఫాదర్కి జల్ది తీసుకొచ్చాను, మా మదర్కి పేస్ట్ ఇచ్చాను. సో మా మదర్ తిట్టింది, ఎరా ఇంత కాస్ట్ పెట్టి, అంటే అప్పుడు చాలా మిడిల్ క్లాస్, అరే ఇంత కాస్ట్లీ ప్రొడక్ట్ మనకు అవసరమా, మనం ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, ఇంత అవసరమా అని మా అమ్మ తిట్టింది. అమ్మ ప్రొడక్ట్ వాడు, నచ్చకపోతే మా సీనియర్ ప్రొడక్ట్ రిటర్న్ తీసుకుంటా అన్నాడు అని చెప్పి వాడిస్తే మా అమ్మకి దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఈవెన్ బ్లీడింగ్ గమ్స్ అన్నమాట. ఎన్ని పేస్ట్లు మార్చినా, ఎంతమంది డాక్టర్ దగ్గర తిరిగినా సరే తగ్గలేదు ప్రాబ్లం అండి.
వండర్ఫుల్ ప్రొడక్ట్ అనమాట. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రొడక్ట్ హెల్ప్ అనమాట. సార్ బెనిఫిట్స్ ఏంటంటారా? సో దీనిలో అలోవెరా ఉంటుంది, బీ ప్రొపలస్ ఉంటుంది, న్యాచురల్ మింట్ ఫ్లేవర్ ఉంటుంది. మౌత్ అల్సర్స్ ఉన్నా సరే, ఈవెన్ చాలా మందికి బ్యాడ్ బ్రీత్, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ దూరం పోవడం కానీ, లేదా కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోవడం నలుగురిలో, ఈ ప్రాబ్లం వల్ల చాలా మంది నోటికి అడ్డం పెట్టుకుని మాట్లాడేస్తుంటారు కదా. ఈవెన్ చాలా మందికి పంటి మీద మార్క్స్ ఉంటాయి, చాలా మంది మీరు చూస్తుంటారు చుట్టుపక్కల ఫ్లోరైడ్ మార్క్స్ అంటారు, వాటిని ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఈవెన్ చాలా మందికి గుట్కా మార్క్స్ ఉన్నా సరే వాటికి కూడా రిమూవ్ చేస్తుందన్నమాట. ఈవెన్ సెన్సిటివిటీ ప్రాబ్లం, సో సెన్సిటివ్ ఎంతవరకు పనిచేస్తుంది చెప్పలేను కానీ 100కి 1000% ఈ బ్రైట్ సోప్ పనిచేస్తుందన్నమాట. అంత బ్రహ్మాండమైన ప్రొడక్ట్. ఈవెన్ బ్లీడింగ్ గమ్ చెప్పాను కదా, మా మదర్కి 1 వీక్ లో సెటిల్ చేసి పడేసి మళ్ళీ ఇంతవరకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా మా అమ్మ, అరే నువ్వు రాకపోయినా పర్లేదు కానీ ముందు పేస్ట్ పంపినా అంటుంది మా అమ్మ. నేను గుంటూరులో ఉంటాను, మా అమ్మ మా ఫ్యామిలీ కర్నూలు ఉంటుంది అనమాట. సో అది అలో బ్రైట్ విజువల్ గురించి మీకు స్టోరీ ఉన్నారు. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మీరు మార్నింగ్ బ్రష్ చేస్తే, ఈ పేస్ట్ మీరు మార్నింగ్ బ్రష్ చేస్తే నైట్ పడుకునే వరకు లేదా రేపు మార్నింగ్ తెల్లవారే వరకు కూడా అంతే ఫ్రెష్నెస్ మెయింటైన్ చేస్తుంది. మీరు ట్రై చేయండి. మీరు సార్ నేను చెప్పిన ప్రతి వర్డ్ కూడా మీకు నమ్మకం నిజంగా నమ్ముతారు. అండ్ ఫేస్ సోప్, అవగాడో ఫేస్ సోప్. చాలా మంది స్కిన్ కి ఏదైతే సోప్ వాడుతుంటారు, నిజంగా బయట యాడ్ ఇచ్చేటువంటి యాక్ట్రెస్ ఎవరైతే, పెయిడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఆ సోపులు వాడరు. మనం చూడడం కోసం వాళ్ళు ఆయన ఆ సోప్ వాడాడని చెప్పేసి మమ్మీ అని చెప్పేసి మనం కూడా సోప్ వాడేస్తున్నాం, కానీ అది ట్రాష్. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈ సోప్ నేను 100% గ్యారెంటీ ఇస్తాను. ఇది విటమిన్ సోప్, మీ స్కిన్ విటమిన్ సోప్ అనమాట. అంటే స్కిన్ కి ఏవైతే ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ కావాలో దీనిలో అవగాడో ఉంటుంది అండ్ అలోవెరా. అవగాడో అనేది ఒక అవగాడో బటర్ నుంచి అలా అలోవెరా నుంచి తీసిన విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ డి, 4 విటమిన్స్ ఈ సోప్ లో ఉంటాయని మీ స్కిన్ కావాల్సినటువంటి కంప్లీట్ ప్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట. సో చాలా ఎక్స్ట్రాడరీ సోప్ అనమాట, న్యాచురల్ సెంట్. అండ్ మీరు ఫేస్ వాష్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆ ఫ్రెష్నెస్ ఈవినింగ్ దా కూడా మెయింటైన్ అవుతుంది. ఆయిల్ స్కిన్ కి చాలా చాలా బెస్ట్ ఫుడ్, డ్రై స్కిన్ కి చాలా బెస్ట్ ఫుడ్. ఇది అన్ని రకాల స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది అనమాట. సార్ చిన్నపిల్లల బేబీ స్కిన్ దగ్గర నుంచి ఎవరైనా సరే దీన్ని వాడచ్చు. సో దీన్ని మనకు హ్యాండ్ వాష్ పరంగా యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ ఫేస్ వాష్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ టోన్ ని కొంచెం మంచి స్కిన్ టోన్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ డ్రై స్కిన్ కి చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు స్కిన్ కి. అండ్ స్కిన్ ట్యానింగ్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అవగాడో సోప్ వల్ల. సూపర్ ఫ్యాంటాస్టిక్ సోప్ అనమాట. ఒక సోప్ అంటే మీరు ఫేస్ వాష్ మాత్రం వాడుకుంటే 3 to 4 months వస్తుంది, చాలా లాంగివిటీ వస్తుంది అనమాట. ఇది హ్యాండ్ అవగాడో సోప్, అవగాడో సోప్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్ ద పర్సనల్ కేర్ ప్రొడక్ట్, మన స్కిన్ మొత్తంలో, మన బాడీ మొత్తంలో, ఎంటైర్ బాడీ మొత్తంలో లిప్స్ చాలా 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 సెన్సిటివ్ కదా. లిప్స్, దానికి చాలా మంది లిప్స్టిక్స్ రాస్తారు. జెంట్స్ అయితే లిప్స్టిక్స్ రాయరు, ఏం రాయరు, కానీ లిప్స్ కేరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రొడక్ట్ లో లిప్ కేర్ ఏదైనా ఉంది అంటే లిప్స్టిక్ కాదండి, లిప్ కేర్, ఇది లిప్ బామ్. సో ఒక పాకెట్ ఫస్ట్ ఎయిడ్ లాగా దీన్ని వాడచ్చు అనమాట. సో దీనిలో అలోవెరా ఉంటుంది, బీ వ్యాక్స్ ఉంటుంది, హనీ ఉంటుంది. ఈ 3 కాంబినేషన్ తయారు చేశారు అనమాట. దీనివల్ల మీ లిప్స్ చాలా సాఫ్ట్ అవుతాయి. చాలా మందికి ఎండిపోయినట్టుగా, డ్రై అయిపోయినట్టుగా, చీప్ లిప్స్, చాలా మందికి లిప్స్ మీద పుళ్ళు పడుతూ ఉంటాయి. సో వీటన్నిటికి చెక్ పెట్టేస్తుంది అలో లిప్స్ అనమాట. ఎస్పెషల్గా ఇప్పుడు రానున్నది చలికాలం. చలికాలం వస్తే చాలా మందికి లిప్స్ డ్రై అయిపోయి పొడిబారిపోయి ఉంటాయి కదా. డ్రై లిప్స్ కి ఇది బెస్ట్ ఫుడ్ అండి. చాలా మందికి ఉన్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేయొచ్చు. ఈవెన్ లిప్ సోర్స్ కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. చిన్న చిన్న మైనర్ కట్స్ పడ్డా సరే, ఏదైనా గీసుకున్నా లేదా బ్లడ్ వస్తున్నా సరే, మీరు ఇన్స్టాంట్ గా మీరు ఫస్ట్ ఎయిడ్ గా దీన్ని వాడచ్చు. ఈవెన్ బొబ్బలకి దీన్ని వాడచ్చు. ఈవెన్ ఇచ్చినెస్ ఉన్నా సరే, బైట్స్ ఉన్నా సరే దీన్ని వాడచ్చు. అంటే దీనివల్ల అంటే ఇది పాకెట్ ఫస్ట్ ఎయిడ్ కూడా పనిచేస్తుంది. ఎస్పెషల్ గా లిప్స్ కి ఇది మంచి మంచి ప్రొడక్ట్. మీ యొక్క లిప్ స్కిన్ చాలా చాలా డెలికేట్ గా సాఫ్ట్ గా ఉంటుంది. మీరు కనుక ఇది రెగ్యులర్ గా వాడితే మీ లిప్స్ న్యాచురల్ గులాబీ రంగులోకి వస్తాయండి. నా లిప్స్ చూసారా, న్యాచురల్ గులాబీ రంగు. నేను లిప్స్టిక్ రాసుకున్నాడు, ఈ లిప్ బామ్ వాడుతాను అంతే, రైట్. సో మీరు ఎవరైనా దీన్ని వాడచ్చు, ఎస్పెషల్గా పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. ఇవన్నీ కూడా యూనిసెక్స్ ప్రొడక్ట్స్, నాట్ వాళ్ళు వీళ్ళని కాదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెగ్మెంట్, స్కిన్ కేర్. సో స్కిన్ కి కేర్ తీసుకోవాలి ఎవరు కోరుకోరు. ఏదో క్రీమ్ రాసే అలవాటు ఉంటుంది కదా మనకు, రెగ్యులర్ స్కిన్ బాగుంటుందని చెప్పేసి, లేదా పింపుల్స్ వస్తున్నాయని, మచ్చలు పడుతున్నాయని, రకరకాల వాటికి మనం రకరకాల సొల్యూషన్స్. చాలా మంది స్కిన్ కేర్, మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం వెతుకుతుంటారు. వీ హ్యావ్ ద వరల్డ్స్ బెస్ట్ స్కిన్ కేర్ ఐటమ్స్ విత్ అస్ అండి. లాస్ట్ 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ప్రొడక్ట్స్ క్లోజ్ చేసుకుని మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. సో అలోవెరా అనేది స్కిన్ కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే కలబందకున్నటువంటి ఇంకొక గ్రేట్నెస్ ఏంటంటే క్లీనింగే కాకుండా డీప్ పెనట్రేషన్ అనేటువంటి ప్రాపర్టీ కలబందకు ఉంది. లెగ్మిన్ అంటారు దాన్ని. ఇందాక క్లీన్ చేసిన చూపించాం ఒక వీడియో. క్లీన్ చేసింది అంటే దానిలో క్లెన్జింగ్ ప్రాపర్టీ ఉంది. సాపనిన్స్ ఉన్నాయి కాబట్టి క్లీన్ చేస్తుంది. లెగ్నిన్ అనేటువంటి ప్రాపర్టీ దీని ఉండడం వల్ల అలోవెరా మన చర్మంలోని 3 పొరల్లోకి క్లీన్ చేస్తుంది. మేబీ మనం బయట క్రీమ్ వాడితే అది పైపైనే ఓన్లీ ఎపిడెర్మిస్ పై పూత మాత్రం పనిచేస్తుంది. అందుకే మీరు ఏదైనా క్రీమ్ రాస్తే కొద్దిసేపు ఫ్రెష్ ఉన్న తర్వాత జిడ్డు అయిపోతుంది కదా. సో మన దగ్గర బట్టి స్కిన్ కేర్ ఐటమ్ వచ్చేసి ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్. అంటే స్కిన్ లో 3 రేలకు చొచ్చుకుంటూ వెళ్ళి ఏదైనా స్కిన్ ఇష్యూ ఉన్నా సరే, స్కిన్ ప్రాబ్లం ఉన్నా సరే 100% రూట్ కాజ్ దగ్గర నుంచి క్లీన్ చేసుకుని వస్తుంది. వండర్ఫుల్ టెస్ట్ చూపిస్తానండి.
10 minutes వెయిట్ చేయండి. చాలా ఎక్స్క్లూజివ్ మీరు టెస్టిమోనియల్స్ మీరు చూడబోతున్నారు ఈ రోజు. చూద్దాం ఆ టెస్టిమోనియల్స్ ఏంటో కూడా మనం. సో మన స్కిన్ లోకి డీప్ గా వెళ్ళే ప్రాపర్టీ 3 లేయర్లు చొచ్చుకుని వెళ్తుంది. ఎస్పెషల్ గా ఈ ప్యాక్ లో, స్టార్ట్అప్ జర్నీ ప్యాక్ లో ఏదైతే కంపెనీ ప్రొడక్ట్స్ ఇస్తుందో దాని నుండి ప్రొడక్ట్స్ లో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అలో స్క్రబ్ అంటారండి. అలో స్క్రబ్ అనేది చాలా చాలా న్యాచురల్ అయిపోయింది. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్తే కూడా స్క్రబ్బింగ్ చేయమని చేస్తుంటారు. ఒక స్క్రబ్ చేయాలంటే కొన్ని బ్యూటీ పార్లర్స్ 500 ఛార్జ్ చేస్తాయి, కొన్ని బ్యూటీ పార్లర్స్ 300, కొన్ని బ్యూటీ పార్లర్స్ 200 మినిమం ఉందండి. ₹200 బ్యూటీ ఒక్కసారి స్క్రబ్ చేస్తే. మన స్క్రబ్ తో మీరు 100 సార్లు చేసుకోవచ్చు. అంటే మీకు 10,000 డబ్బులు మిగులుతుంది ఈ ప్రొడక్ట్. బయట మీరు వాడే స్క్రబ్ కెమికల్, దాంట్లో ఉండే పార్టికల్స్ అన్ని వి షేప్ లో ఉంటాయి. మీ స్కిన్ ని కరగదీస్తాయి, మీ స్కిన్ మీద ర్యాషెస్ పడతాయి, లాంగ్ టర్మ్ లో స్కిన్ డ్యామేజెస్ వస్తాయి. అలా కాకుండా మన అలోవెరా స్క్రబ్ అంటే దీనిలో అలో జోజోబా సీడ్స్ ఉంటాయి అండ్ అలోవెరా రెండింటి కాంబినేషన్ మీరు వాడడం వల్ల స్కిన్ లో ఉన్నటువంటి డెడ్ సెల్స్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుందన్నమాట. రైట్, ఇది అలో స్క్రబ్. మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ అలోవెరా జెల్లీ, సో ఇది న్యాచురల్ ఫస్ట్ ఎయిడ్ అండి. ఇంట్లో మనకు హెడ్ టు టో అంటారు, అంటే వెంట్రుక దగ్గర నుంచి అరికాల దాకా దీన్ని ఎక్కడ సరే అప్లై చేయొచ్చు. హెయిర్ కావాలంటే హెయిర్ స్కాల్ప్ మీద అప్లై చేయొచ్చు, ఈవెన్ కర్డ్స్ పడ్డ, బర్న్స్ పడ్డ, ఎనీథింగ్ అన్నమాట. అన్నిటికీ కాళ్ళ పగులున్నా సరే దేనికైనా సరే మీరు దీన్ని వాడచ్చు. ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ క్రీమ్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అంటారా? సో ఈవెన్ చాలా మంది మనం వింటుంటాం సోరైసిస్ లాంటి పెద్ద పెద్ద స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా సరే, అలర్జీస్ ఉన్నా సరే, స్కిన్ అలర్జీస్, ఇచ్చినెస్ ఉన్నా సరే, ర్యాషెస్ ఉన్నా సరే, ఎస్పెషల్ పిల్లలు ఉన్న ఇళ్లలో ఇచ్చెస్, ర్యాషెస్ వాళ్ళకి కామన్ వస్తుంటాయి పిల్లల స్కిన్ కి. ఈవెన్ మౌత్ సోర్స్ కానీ చాలా మందికి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది, మౌత్ సోర్స్ పడి వచ్చేసి, ఈవెన్ కర్డ్స్ కానీ బర్న్స్ ఉన్నా సరే ఇది క్విక్ గా క్లీన్ చేస్తుంది. దీనికి బెనిఫిట్ ఇంకో చెప్పనా, బయట ఏదైనా గాయమైనా లేదా ఏదైనా పుండు పడ్డా సరే ఆ మచ్చ మాత్రం పోదు, మచ్చలా విడిపోతుంది. కానీ జెల్లీ క్రీమ్ వాడడం వల్ల ఏంటంటే అసలు ఆ దెబ్బ పడ్డ ప్లేస్ కూడా మీకు కనపడదు అన్నమాట. అలాంటి టెస్ట్ కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి. చూద్దాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడక్ట్, ఈ ప్యాక్ లో ఉన్నటువంటి లాస్ట్ ఫైనెస్ట్ 16th ప్రొడక్ట్ అనమాట. అలో ప్రొపలస్ క్రీమ్ అంటారండి. ప్రొపలస్ క్రీమ్, అలోవెరా అండ్ ప్రొపలిస్, బీ ప్రొపలస్ కాంబినేషన్ తో ఈ ప్రొడక్ట్ డిజైన్ అయింది. దీనివల్ల ఎస్పెషల్ గా బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే, చాలా మందికి రెగ్యులర్ గా ఏదైనా క్రీమ్ వాడుకోవడానికి ఉందా సార్ మీ దగ్గర అంటే, ఐ సజెస్ట్ అలో ప్రొపలస్ క్రీమ్. సో మీ యొక్క స్కిన్ టోన్ బాగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ ఎస్పెషల్ గా యాక్ని, చాలా మందికి రెడ్ గా వచ్చేస్తుంటాయి చీక్స్ మీద మచ్చలు వచ్చేసి, చాలా మందికి పింపుల్స్. ఎంతమంది సఫర్ అయ్యారండి ఇక్కడ పింపుల్స్ తో? ఎంతమంది సఫర్ అయ్యారు? మేబీ ఉన్నా లేదా ఎంతమంది సఫర్ అయినా, ఎంతమంది సఫర్ అయ్యారు? చాలా మందికి ఉన్నాయి కదా. సో మా సిస్టర్ కి నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్స్ లో అలో ప్రొపలస్ క్రీమ్ అనమాట. చాలా రోజులు వస్తుంది ఈ ప్రొడక్ట్. ఒక క్రీమ్ 6 to 7 months వస్తుంది అనమాట. సో పింపుల్స్ కి గుడ్ బై చెప్పొచ్చు ఈ ప్రొడక్ట్ వాడితే. ఈవెన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే, శరీరం మీద స్కిన్ ఇన్ఫెక్షన్స్, సోరైసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, సో ఈవెన్ పెట్ కేర్ కూడా దీన్ని వాడాలి. ఇవాళ చెప్పిన సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.